బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు ఈడీ విచారణకు హీరో రానా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించడం జరిగింది. వారిని ఒక్కొక్కరిని కూడా దాదాపు 6 గంటల పాటు కూడా ఈడీ అధికారులు అయితే విచారించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ ప్రచారం సంబంధంలో వీరు తీసుకున్న నగదు కానీ తర్వాత వీరికి సంబంధించిన లావాదేవీలపైన కూడా ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగిందని ఒక ఈడీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి కూడా మొత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా నోటీసులు జారీ చేసి వారిని అయితే ఒక్కొక్కరిని వారి వివరాలు కూడా సేకరించి తర్వాత ఈ యాప్ ప్రచారం సంబంధించి ఏ విధంగా ప్రచారం చేయడం జరిగింది, ఎక్కడ లావాదేవీలకు సంబంధించి ఏ విధంగా తీసుకున్నారో దాని మీద కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా దృష్టి పెట్టి తర్వాత వాటి నుంచి వివరాలు అయితే సేకరించడం తెలుస్తుంది. అయితే ఈ రోజు ప్రధానంగా సినీ నటుడు దగ్గుపాటి రానా ఈ రోజు అయితే విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే అతనికి గతంలో నోటీసులు ఈడీ అధికారులు జారీ చేసినప్పటికీ తను సినిమా షెడ్యూల్ బిజీ ఉన్న నేపథ్యంలో తను రాలేకపోతున్నారు. మరొక నోటీసులు అంటే మరొక డేట్ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులను కోరిన నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు అతన్ని విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా మరొకసారి అతనికి నోటీసులు జారీ చేయడంతో కూడా ఈరోజు విచారణకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా అతన్ని అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ల పైన కూడా ఇటు హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పలు కేసులు అయితే నమోదు కావడం జరిగింది. దాంట్లో అనేక మంది కూడా ఎవరైతే బాధితులు సంబంధించి కూడా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేయడం తర్వాత సినీ ప్రముఖులు ప్రమోట్ చేయడంతో కూడా దాంట్లో వారి నగదు పెట్టి తర్వాత దాదాపు కొంతమంది ఆత్మహత్య ఆర్థికకు సంబంధించి కూడా పూర్తిగా మోసపోవడం తర్వాత పూర్తిగా ఇబ్బందులు గురి కావడంతో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడంతో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కూడా ప్రత్యేకంగా సిట్టు ఏర్పాటు చేసి తర్వాత అధికారులతో కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పటికే ఈడీ కూడా దీనిలోకి ఎంటర్ అయ్యి తర్వాత దర్యాప్తు భాగంగా అసలు మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఒక అనుమానంగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని సినీ ప్రముఖులు ఇటు ప్రకాష్ రాజ్ కానీ తర్వాత విజయ్ దేవరకొండకు సంబంధించి కూడా ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. ఈరోజు మరి దగ్గుపాటి రానాను తర్వాత ఈ నెల 17వ తేదీన సినీ నటి మంచు లక్ష్మిని కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అందరినీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి కేటాయించిన తేదీల ప్రకారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 29 మందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాబట్టి అందరినీ కూడా విచారించిన తర్వాత వారి నుంచి సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆన్లైన్ బెట్టింగ్ ప్రచారానికి సంబంధించి వారు జరిపిన ఎక్కడైతే లావాదేవీలు కానీ వారు తీసుకున్న నగదు ఎక్కడైతే ఉందో వాటిని ఐటీ రిటర్న్స్ చేశారా లేదా దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తర్వాత వాటిపైన కూడా వివరాలు అయితే సేకరించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు కూడా ఈడీ అధికారులు అయితే ముమ్మరం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓటు స్టూడియో.